మూడో టీ20లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అంతర్జాతీయ టీ20లో అత్యధిక మ్యాచ్లు ఓడిన జట్టుగా రికార్డుకెక్కింది. 2006 నుంచి ఇప్పటి వరకు 195 టీ20లు ఆడిన శ్రీలంక 105 మ్యాచుల్లో సూపర్ ఓవర్లతో కలుపుకుని ఓటమి పాలైంది. ఈ మ్యాచ్కు ముందు ఈ చెత్త రికార్డ్ బంగ్లాదేశ్ పేరిట ఉండేది. బంగ్లాదేశ్ 104 మ్యాచుల్లో ఓడింది. అంతర్జాతీయ టీ20లో సెంచరీ ఓటములు చవిచూసిన మరో జట్టు వెస్టిండీస్. వెస్టిండీస్ ఇప్పటి వరకు ఆడిన 202 మ్యాచుల్లో 101 పరాజయాలు ఎదుర్కొంది. కాగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా, ఛేదనలో శ్రీలంక సైతం అన్నే పరుగులు చేసింది. రింకు సింగ్, సూర్యకుమార్ చివరి 2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను ఓటమి నుంచి గట్టెక్కించారు. అనంతరం సూపర్ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ గెలుపుకు బాటలు వేశాడు. సూర్యకుమార్ తొలి బంతికే బౌండరీతో మ్యాచ్ను ముగించాడు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెగ్యులర్ మ్యాచ్లో 2 వికెట్లు, 25 పరుగులు, సూపర్ ఓవర్లో 2 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన సుందర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆద్యంతో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.